మహాశివరాత్రిని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కావలిపాతూరు శివాలయంలో శ్రీ దుర్గా భ్రమరాంబికా మల్లేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలతో వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం వేకువజాము నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన కావలి ఈ శివాలయంలో ప్రతి ఏడాది ఇంత ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులకు, ఎండోమెంట్ అధికారులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. అందరా సార్ కొంచెం ఎలకరండి. ఓకే సార్. అందరికి కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ పరమేశ్వరుని యొక్క దీవెనలు, తల్లి పార్వతీదేవి యొక్క ఆశీస్సులు మన కావలి నియోజకవర్గ ప్రజానీకానికి మెండుగా నిండుగా ఉండాలని, వారి ఆశీస్సులతో కావలి బాగా అభివృద్ధి చెందాలని, కావలి ఒక అగ్ర పట్టణంగా అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేసే విధంగా ఆ దేవుని ఆశీర్వదించమని చెప్పి కోరుకునేందుకు ఈ రోజున ఈ కావలి పట్టణం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ శివాలయానికి సందర్శన కోసం రావటం జరిగింది. ముఖ్యంగా ఈ కావలి పట్టణం నడిబొడ్డున ఉన్నటువంటి శివాలయం ఎంతోమంది ఎన్నో సంవత్సరాలుగా ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో, అచంచలమైనటువంటి మనస్తత్వంతో, ఈ దేవునిడల ప్రేమానురాగాలతో, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకుల యొక్క కుటుంబం ఈ దేవదేవుని యొక్క ఆశీస్సుల కోసమే నిరంతరం కూడా వాళ్ళు శ్రమిస్తూ ఈ టెంపుల్ని ఎంతో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో వారికి తోడుగా ఇంకా ప్రభుత్వ అండదండలు కూడా ఉంటే ఇంకా గుడి బాగా అభివృద్ధి చెందుతుందనేటువంటి ఒక ఆలోచనతో దీనికి కార్యనిర్వాహక కమిటీని వేయటం, అదేవిధంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి ధర్మకర్తలు కుర్రవాడు యాక్టివ్గా కూడా ఈరోజు పనిచేయటం, ఒకవైపున ప్రధాన అర్చకులు శశి కావచ్చు, అదేవిధంగా ధర్మకర్త కానీ, ఎండోమెంట్కి సంబంధించిన ఈవో కానీ వారి ఆధ్వర్యంలో ఈ రోజున రంగరంగ వైభవంగా మహారాత్రి శివరాత్రి ఉత్సవాలను ఈరోజు బాగా ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 11 రోజుల పాటు జరిగేటువంటి
ఈ బ్రహ్మోత్సవాలను కావలి ప్రజలందరూ కూడా తిలకించాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు మనందరూ పొందాలని, శివుని ఆజ్ఞ లేనిదే ఏది జరగదనేది ఒక నానుడి ఉంది. కాబట్టి శివుని ఆజ్ఞ కొరకు, శివుని ఆశీస్సుల కొరకు భక్త కోటి అంతా కూడా దేవుడు దర్శించుకొని రావాలని మనసారా కోరుకుంటూ, కావలికి ఒక తలమానికమైనటువంటి పాతూరు శివాలయం అంటే ఒక చరిత్ర గల మహిమాన్వితమైనటువంటి దేవుడు ఉన్నటువంటి ప్రాంతం. ఎంతోమంది పుణ్యాత్ములు ఇక్కడ సందర్శించారు. ఎంతోమంది పుణ్యాత్ములు ఈ దేవుడి దర్శనంతో కీర్తించబడ్డారు. తప్పకుండా ఈ యొక్క పరమశివుని యొక్క ఆశీస్సులు మన కావలి పట్టణ నియోజకవర్గ ప్రజానీకానికి నిండుగా ఉండాలని మనసారా కోరుకుంటూ, కావలి ప్రజానీకానికి అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.